2016 నుంచి ట్యాపింగ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయమన్నప్పుడే మీరు మీ ఓటుకు నోటు కేసుని ఎందుకు పక్కకు పెడుతున్నారు? తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే చంద్రశేఖర్ రావుని ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 గా చేయడంలో ఈ పోలీసులకు ఉన్నటువంటి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందో చెప్పాలి. నాకు ఇంకో డౌట్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసే వకీలుగా అడుగుతున్నా, వాళ్ళు చెప్పిందే రాస్తుర్రా కన్ఫెషన్లో, మీకు ఎంత అవసరమో అంతే రాసుకుంటుర్రా అని కూడా డౌట్ వస్తుంది నాకు. వాళ్ళు చెప్పింది రాస్తే చంద్రశేఖర్ రావు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హరీష్ రావు, మూడో ముద్దాయి వెంకట్రామరెడ్డి, నాలుగో ముద్దాయి కేటీఆర్ కావాలి, ఐదో ముద్దాయి నవీన్ కుమార్ అనే ఎమ్మెల్సీ కావాలి, ఆరో ముద్దాయి సందీప్ రావు అనే డీసీపీ కావాలి. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి నా దగ్గర, లిస్టు చాంతాడంతుంది.